హాయ్ అండి. చిన్నప్పటి నుంచి నాకు ముగ్గులంటే చాలా ఇష్టమండి. సొంత ఇల్లు కట్టుకున్న తర్వాత నా ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి, డైలీ పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలని ఆశ అయితే ఉండేదండి. ఇల్లైతే కట్టుకున్నామండి, ముగ్గులైతే వేయలేకపోతున్నాను. రోజు చాలా లేట్గా లెగిసానండి. మాకంటే ఫస్ట్ మా ఆయన లెగిసారు. ఆయనే టీ పెట్టి మాకు టీ అయితే ఇచ్చారండి. మా రమ్య చూడండి ఎంత ఆనందంగా తాగేస్తుందో. రోజు ఫస్ట్ రమ్య వాళ్ళ నాన్నే లెగిస్తారండి. నేను మా అబ్బాయి లేట్గానే లెగుస్తాము. రమ్య రేపు లేట్గా లెగవాలి అనుకున్నప్పుడు నైట్ పనులన్నీ నైటే చేసేసుకుంటుందండి. రేపటికి పనులేమీ ఉంచుకోదు. అలాగే గిన్నెలన్నీ కడిగేసుకుంది. ఇంకా మా ఆయన అయితే విజయవాడ వెళ్తున్నారండి, అందుకే పొద్దున్నే రెడీ అయిపోయారు. మిషన్లు చెడిపోయినాయండి, అవి బాగా చేపిద్దాంలేని అలాగే పెట్టేశారు. ఈ రోజైతే మా ఆయనకి వంక దొరికింది. ఈ మిషన్లు పట్టుకుని విజయవాడ వెళ్ళి అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ని చూడటానికి అయితే వెళ్తారంటండి. అందుకని ఈ మిషన్లు తీసుకుని పొద్దున్నే బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వెళ్తుంటే ప్రవీణ్ గారిని ఎదురు రమ్మన్నారండి. వాడు ఎదురు వెళ్ళేసరికి బండికి పాము అడ్డొచ్చిందండి. పాము అడ్డొచ్చేసరికి వాడు భయపడి వెనక్కి వచ్చేసాడు. ఇది ఏ పనులు చేయలేదండి. ఆయన పెట్టించిన టీ తాగాము. ఇంకా టిఫిన్ కూడా ఏమీ ఆలోచించలేదు. ఏదో ఈ వీడియో రమ్య సరదాగా తీసిందండి. ఎలాగా తీసింది కదా అని చెప్పేసి నేను ఎడిట్ చేసి అయితే పెట్టాను. అదిగోనండి పాము, మీకు కనబడుతుందో లేదో, పసిరిపాము అండి. అసలు పచ్చగడ్డ ఉన్నట్టే ఉంది, పచ్చగా ఉందండి. నన్ను అసలు వెళ్ళొద్దన్నారు. వీడియో అది మీదకి వచ్చిద్ది వెళ్ళొద్దని ఆపేశారండి. నేను అందుకే జూమ్ చేసే తీశాను. అది సరిగా కనపడలేదండి, గ్రీన్ కలర్లో ఉంది. అసలు భలే సన్నగా ఉందండి. మా ఇంటి చుట్టూ ఏమో అండి పాములు, మండ్ర కప్పలు ఇవే వస్తున్నాయి. రోజుకో వెరైటీ పాములు అయితే కనబడుతున్నాయి. ఆయన అయితే బయలుదేరి వెళ్ళారండి. ఇంక మేము లోపలికైతే వచ్చేసాము. రాత్రి కడిగిన గిన్నెలన్నీ రమ్య సదిరి పెట్టేసుకుంది. మళ్ళీ పొద్దుటి టీ తాగినాయి, రాత్రి ఆమ్లెట్ వేసుకున్న గిన్నెలు రమ్య అయితే కడుగుతుందండి. నేను గదిలో ఊరుస్తున్నాను. ప్రవీణ్ బట్టలు